బ్యాక్ టు లైవ్ షో. భారతదేశంలో మళ్ళీ నోట్ల రద్దు నాటి రోజులు గుర్తొస్తున్నాయా? గత వారం రోజులుగా ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులు, బ్యాంకుల్లో కూడా డబ్బులు లేవని అధికారులు చెప్తున్న పరిస్థితి కొంత అంటే మొదటి తారీఖు కాబట్టి ఒక 2-3 రోజులు అలా ఉంటుందేమో అని సర్దుకుపోయినా దాదాపు వారం రోజులు గడుస్తున్నా కూడా అదే పరిస్థితి ఎందుకు వచ్చింది? పెద్ద నోట్లన్నీ బయటకు వచ్చినట్టే ఉన్నాయి, తిరిగి బ్యాంకుల్లోకి రావట్లేదనేది నిష్ఠూర సత్యం. మరి ఆ నోట్లన్నీ నల్ల కుబేరుల చేతుల్లోకి అప్పుడే వెళ్లిపోయాయా? ఏదైతే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టిన పరిస్థితి కనిపిస్తోందా? దాని గురించి మాట్లాడదాం. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో దాదాపు యావరేజ్ చూసుకుంటే 60 నుంచి 62% పోలింగ్ నమోదైంది. కానీ ఎవరికి కూడా ఒక సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వచ్చే అవకాశం కనిపించట్లేదు. హంగ్ ప్రభుత్వం వస్తుందా అనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అలాగే మణిపూర్లో కూడా దాదాపు 84% రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. అక్కడ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ అంశాల మీద మాట్లాడదాం. బ్యాంకులు కొత్తగా ఛార్జీలు వడ్డిస్తూ నడుము విరుస్తున్నాయి. గతంలో ఉన్న ఛార్జీలే మళ్లీ పునరుద్ధరిస్తున్నాం అని చెప్పుకున్నా దీని మీద అనేకమైన వినియోగదారుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. అంశాల గురించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మనతో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ కె నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కోననేని సాంబశివరావు గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారు వారు. ఇక తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రైట్ రవి గారు, మల్లిరావు గారు. సో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ డిమానిటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇది అసలు విఫల ప్రయత్నం, ఇవన్నీ చాలా సీరియస్ గా మాట్లాడారు మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి, నోట్ల రద్దు నాడు ఏవైతే కష్టాలు పడ్డారో 50 రోజుల తర్వాత ఇబ్బందులు ఉన్నాం అనుకుంటే మళ్ళీ రిపీట్ అయిన పరిస్థితి, మొదటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు మాటలకి చేతలకి ఎంత తేడా ఉందో ఇప్పుడు కస్టమర్స్కి అర్థమవుతుంది. బ్యాంకులో పెట్టుకున్నటువంటి డబ్బులు తేలిగ్గా తీసుకోవడానికి ఏటీఎంస్ పెట్టారు. అక్కడ పోయి క్యూలో నిలబడకుండా ఎక్కడంటే అక్కడ ఏటీఎంస్లో తీసుకునేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే, మరి ఇప్పుడు ఏటీఎంస్ చాలా క్లోజ్ కావటం, తర్వాత క్యాష్ లేదని బోర్డులు పెట్టడం, అది మొదట్లో ఒక 50 రోజులు వరకు ఉంటుందని చెప్పారు. అన్నీ తగ్గిపోతాయని చెప్పారు. 50 పోయి నెల దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొదటి స్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో ఏటీఎంస్లో డబ్బులు లేవు, ఇంకో పక్కనేమో మినిమం డబ్బులు లేకపోతే మీకు పెనాల్టీ వేస్తానని చెప్పి ఒక నేషనల్ బ్యాంక్గా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో చిన్న బ్యాంకులన్నీ కూడా మెర్జ్ అయిపోతున్నాయి. మెర్జ్ అయిపోయాయంటే ఈ బ్యాంకులు అన్నీ కూడా అసలు పెనాల్టీ వేస్తామని అంటే ప్రభుత్వం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ అదేం లేదు మేము డైరెక్షన్లు ఇస్తున్నామంటే అది చూద్దాం, అది ఇంతవరకు రాలేదని ఎస్బీఐ చైర్మన్ చూద్దాం ఆలోచిద్దామంటే చేస్తామని కూడా కాదు, చూస్తామన్నట్టుగా ఉంది. అంటే ప్రభుత్వానికి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన లేదా, లేకపోతే కోఆర్డినేషన్ లేదా, లేకపోతే వాళ్ళు ప్రభుత్వానికి మాకు సపరేట్ రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఎప్పుడప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే వాటిని అనుసరించాలి, వాటిని ఫాలో చేయాల్సిన అవసరం లేదనే విధంగా ఉంది. ఈ రకంగా పోతే రేపు ఈ ఇంట్రెస్ట్లు అంటే వడ్డీ రేట్లు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకో. ఆర్బీఐ ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఆర్బీఐ అంటే ఈ వడ్డీ రేట్లను రెగ్యులేట్ చేయడం కోసం పెట్టినటువంటి సంస్థ. ఎప్పుడైతే నోట్లు రద్దు చేసేటప్పుడు ఆర్బీఐకి కోరం లేకుండా పీకేశారో, ఆ పీకేసిన ఆర్బీఐ డైరెక్టర్ కానీ వాళ్ళ డైరెక్షన్ని ఈ బ్యాంకులు ఎవరు పట్టించుకోవటం లేదని అనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ చాలా పడుతుంది ప్రజల్లో. మళ్ళీ వాళ్ళ అవసరాలకే కాకుండా వాళ్ళకి ఈ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రవి గారు, ఒకటి రద్దు చేసిన స్థాయిలో నోట్లు మళ్ళీ వెనక్కి తీసుకురాకపోయినా దాదాపు 70% వరకు నోట్లు మార్కెట్లోకి వచ్చాయి, ఒక 10 నుంచి 12 లక్షల కోట్లు. కానీ ఇవాళ మళ్ళీ బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, ఏటీఎంలో డబ్బులు లేని పరిస్థితికి అంటే మధ్యలో ఏదో జరుగుతోందని చాలా స్పష్టం అవుతోంది. అసలు ఏం జరుగుతూ ఉండొచ్చు? ఎందుకు మళ్ళీ క్రైసిస్ ఏర్పడింది అనుకోవాలి? అంటే ఈ మొత్తం వ్యవహారం కూడా ఒక అశాస్త్రీయమైన పద్ధతిలో జరిగిందనేది 1-2 సార్లు తేలింది. ఇప్పుడు అదేదో చాలా విప్లవాత్మకమైనది, మోడీకి జనం హారతులు పడుతున్నారన్న పద్ధతిలో ప్రచారం బీజేపీ చేసుకోవటం, నిజంగా కూడా తెలియకుండా ఎక్కడన్నా బాగా చేశాడు, చాలా గొప్పగా చేశాడు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఒక సహజ న్యాయానికి విరుద్ధంగా, ఆర్థిక సూత్రాలకు విరుద్ధంగా జరిగింది. సహజ న్యాయం ఏమంటే ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి కనీసమైనటువంటి ఇది ఉండాలి. తీసుకోవడానికి వేయడానికి కూడా ఛార్జ్ చేస్తాను. ఇప్పటి వరకు ఉన్న బ్యాంకింగ్ సూత్రం తలకిందులు చేయబడింది. మనం డిపాజిట్లు చేస్తాం కాబట్టి బ్యాంకులు మనకు వడ్డీ ఇచ్చి వాటి ఆర్థిక పరిస్థితిని ఎక్కువగా చూపించుకునేవి. ఇప్పుడు మీరు వెయ్యాలన్నా తీయాలన్నా
అలాగే 5కు మించి అన్నప్పుడు దాని మీద కూడా ఆంక్షలు పెట్టి ఒక విధంగా కనీసం ప్రజల ఆదాయాలు పెంచడం ప్రభుత్వం యొక్క పని. ప్రజలకు ఉపాధి చూపించి కనీసమైన జీవన ప్రమాణాలు ఉండేటట్టుగా చూడటం ప్రభుత్వం పని. ఇక్కడ ప్రజలు తముగా సంపాదించుకున్న ఆదాయాన్ని వినియోగించుకోవడం మీద కూడా ప్రభుత్వం అనుచితమైనటువంటి ఆంక్షలు పెట్టి అందుబాటులో లేకుండా చేయడం, నోట్లు అందుబాటులో లేకుండా పోవటం అంటే వాడి శ్రమ ఫలితం వాడికి రానటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు మీరు చెప్పారు, నేను కూడా ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నాను. అప్పుడు అన్నారు కదా నెలాఖరు సహజం అన్నారు, నెలాఖరు అయిపోయింది, కొత్త నెల వచ్చి కూడా 10 రోజులైంది. అయినా కానీ ఏటీఎంలో ఎందుకు అసలు ఈ సమస్య ఎందుకు రావాలి? భారత ఆర్థిక వ్యవస్థ లేదా ముద్రణ వ్యవస్థ అంత బలహీనమైనవి అంటే దీని వెనుక ఒక వ్యూహం అయితే ఒకటి ఉంది. అది మొదటిది బ్యాంకులను బదనాం చేయడం. బ్యాంకులను బదనాం చేసేసి బ్యాంకులు సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి ఇప్పుడు ఈయన జియో జయప్రదమైంది, నేను చెల్లింపులు అంటే ఏంటంటే అర్థం, ప్రభుత్వానికి మనం కట్టాల్సింది మనం వెళ్ళి ప్రైవేట్ బ్యాంకులో కట్టడానికి మళ్ళీ వాళ్ళకి డబ్బులు రుసుము కట్టడం అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ప్రైవేట్ బ్యాంకుల పరం చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఈ సమయంలోనే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఒక 5 విలీనం చేస్తూ వచ్చారు, బ్యాంకులన్నింటినీ కూడా విలీనం చేశారు. కాబట్టి బ్యాంకులను దెబ్బతీయడం ఒకవైపు, సామాన్యుల చేతుల్లో ఉన్నటువంటి డిపాజిట్లన్నీ బ్యాంకుల్లోకి చేర్చి, మీరు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చూస్తే బ్యాంకులన్నీ డిపాజిట్లతో కళకళలాడుతున్నాయి. కళకళలాడికి ఏం చేస్తే మేము తీసుకోవడానికి మీరు ఒప్పుకోవడం లేదు, రెండోది 100 ఆంక్షలు కూడా మీరు పెట్టారు. కాబట్టి ప్రజల దగ్గర ఉన్న డబ్బును, సామాన్యుల దగ్గర ఉన్న డబ్బుతో సహా బ్యాంకులకు చేర్చి వాటిని ఇన్వెస్టర్లకు ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతుంది. జరిగినప్పుడు ఏమంటున్నారంటే కొద్ది రోజుల పాటు బాగానే ఉంది, ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు, నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడ్డారు. కానీ నోట్లు చేతుల్లోకి వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ గతంలో లాగే ప్రతిదానికి నగదు తీస్తున్నారు. కాబట్టి దీనికి పగ్గాలు వేయాలంటే అంటే ప్రజల చేతుల్లో నగదు చలామణి ఎక్కువైపోయింది. కాబట్టి మళ్ళీ అప్పుడు వచ్చిన పరిస్థితి పోయింది. ఇప్పుడు నగదు చలామణిని అరికట్టాలంటే నగదు సరఫరాను అరికట్టాలి. రెండోది, వచ్చిన నగదు ప్రజల చేతుల్లో లేదు మీరు అన్నట్టుగా, అది కుబేరుల చేతుల్లోకి పోయిందా, ఎటు నుంచి ఎటు పోయింది, ఎంతమందిని పంపించారు, ఇది మనకు తెలీదు. అధికారికంగానో అనధికారికంగానో ఆ ప్రక్రియ జరిగిపోయింది. పెద్ద పెద్ద కార్పొరేట్లు ఏం చేశాయి, ఉదాహరణకు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు ఏం చేశారు, దీని మీద అధికారికమైనటువంటి ఒక నివేదిక అని వివరణ చెప్పలేదు, ఏం జరిగి ఉంటుంది మరి వాళ్ళది. కాబట్టి ఒక విధంగా ఇది ఒక మాయాజాలం, ఇది జరిగిపోయింది. దాన్ని మళ్ళీ ఇది 2వ అధ్యాయం, ఈ నోట్ల రద్దు వ్యవహారంలో 2వ అధ్యాయం. దీంట్లో ఎవరికేం లాభము, మోడీ మీద వ్యక్తిగతంగా ఆయన చాలా నిప్పు, అవన్నీ అది మనకు అనవసరం. కానీ వ్యవస్థ చేస్తున్న పని మటుకు అది ప్రజల డబ్బులు లేకుండా చేయడం, వినియోగదారులు ఇంకా 150 రూపాయలు తీసుకుంటాము అట్లాంటివి అసలు అర్థం లేని. జీరో అకౌంట్ అనే దానికి విలువ ఏం లేకపోయింది కదా. మోడీ రాగానే చేసిన అతిపెద్ద విప్లవాత్మక చర్య, మీ దగ్గర ఒక పైసా లేకపోయినా మీరు అకౌంట్లు పెట్టవచ్చు అని జీరో అకౌంట్లను తెరిచారు. ఇప్పుడు అరుంధతి భట్టాచార్య గారు అంటారు ఆ ఖాతాలు నిర్వహించడం మరి అప్పుడేమో మీరు ప్రచారం, ఇప్పుడు మీరు కనీసం మొత్తం లేకపోతే మీ మీద పెనాల్టీ వేస్తాము అని అనేట్టయితే మీ జీరో అకౌంట్ అన్నటువంటి కాన్సెప్ట్ కుప్పకూలిపోలేదా? అయితే వారి మీద ఏమి ఆంక్షలు ఉండవు, మిగతా వాటి మీద వేస్తా ఉంటారు. అదే మీరెవరు ఇప్పుడు ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత సమన్యాయం పాటించాలి కదా. ఈ 2 అంశాలని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వాస్తవంగా మోడీ గారు చాలా దుందుడుగా, తొందరపాటుతో కనీస ఆర్థిక ఎకనమిక్ ప్రిన్సిపల్స్ లేకపోతే ఎకనమిక్ సిస్టమ్స్ మీద అవగాహన లేకుండా మాస్ లీడర్ లాగా బిహేవ్ చేసి దానివలన ఆయన ఒక మెస్సయ్య లాగా ఈ దేశాన్ని అవినీతి నుంచి బయటకు వేసేటువంటి ఒక మహోద్ధారకుడు లాగా పేరు సంపాదించాలని చెప్పారు. అది దానికోసం అందులో ఆయన ఒక్క దెబ్బకు 2 పెట్టలు కొట్టాలనుకున్నాడు. ఒకటేమో అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి యోధుడిలాగా, రెండోదేమో దీని వెనక కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఎలాగంటే కార్పొరేట్ సంస్థలకి ఈ బాధలు లేవు, నువ్వు ఏది రద్దు చేసినా ఆ డబ్బులేమి అవినీతి పరంగా పెద్దాన్ని కూడా వాడు అకౌంటెడ్ ఫర్ చేసుకున్నాడు. ఎవరు కూడా ఇవాళ రేపు మనం ఎంత సంపాదించినా సరే ఇమీడియట్ గా ఆడిటర్స్ పెట్టుకుంటున్నారు, లేదా ఇంకో పార్టీ. దాని బ్యాక్గ్రౌండ్ లోనే మొత్తం 50,000 కోట్లు కూడా వెనక్కి రాకుండా లేదు. 4-5 లక్షల కోట్లు వస్తుందని చెప్పారు. సో అంత డబ్బు మళ్ళీ ప్రింట్ చేశారా అంటే ప్రింట్ చేసేటువంటి యంత్రాంగంలో ప్రింట్ చేయలేదు. అందువలన ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా, నగదు రహిత సిస్టమ్ ద్వారా అమలు చేయాలని చెప్పి దాని మీద కొంచెం ఊతం చేయాలి, దాని మీద ఒక పెద్ద ప్రాపగాండాలాగా చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు డబ్బు లేని పరిస్థితి వచ్చింది.
డబ్బు అంతానే పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది, కింద వాళ్ళకి డబ్బు అందే పరిస్థితి లేదు. అందువల్ల ఈ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. దీని తోడు ఈ సూత్రాలన్నీ సామాన్యుడికి తెలవదు. సామాన్యుడికి ఒకటే, మా బతుకులు ఎలా ఉన్నాయి అనేది సామాన్యుడి ఆలోచన. ఈ మధ్య మాతో కొంతమంది మాట్లాడారు, చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు అంటే క్యాస్ట్ మెన్షన్ చేయొద్దు కానీ మార్వాడీస్ ఇటువంటి వాళ్ళు దే ఆర్ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ బీజేపీ సిన్స్ బిగినింగ్. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక తల్లిని ఏదో వాళ్ళ దేవతని ప్రార్థన చేస్తున్నాం, ఆడ మోడీ ఓడిపోవాలని. అదేంటే అంత కోపం ఏంటంటే మా జీవితాలని ఆగం చేశాడు అంటే వాళ్ళు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కోలుకోవాలంటే ఇప్పుడు 2 ఏళ్ళు పైన పడుతుందని అంటున్నారు. అందువలన ఇప్పుడు మెయిన్ మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న, ఇవాళ నగదు ఇబ్బంది ఎందుకు వచ్చింది, క్యాష్ క్రంచ్ ఎందుకు వచ్చింది, అసలు అవ్వలేదు. ఇదంతా కూడా ప్రాపగాండా లేకపోతే ఇవన్నీ కూడా ఒక భూమి లాగా క్రియేట్ చేశారు. అంత బ్రహ్మాండం జరిగిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని. కానీ అసలు ఇబ్బందులు ఏంటంటే కాలం గడిచే కొద్దికి బయటపడతాయని అంటారు చూసారా, ఇప్పుడు మొదలైంది. డబ్బు లేదు, అక్కడ డబ్బు లేదు. వాళ్ళు ఊహించినట్టుగా ఆ డబ్బులన్నీ దాచుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు బాగా జాగ్రత్తగానే ఉన్నాయి. వచ్చిన ఇబ్బంది పేదవాడికి ఉంది. ఆ పేదవాడికి వచ్చినటువంటి క్రమంలోనే డబ్బులు అందట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు యూపీలో దీని ప్రభావం పడుతుందా, ఇప్పుడు పడదు నాకు తెలిసి. మాట్లాడదాం యూపీ గురించి మాట్లాడదాం. నరేష్ గారు, మొదట్లో సరే ఇది ఒక అద్భుతమైన లక్ష్యంతో తీసుకున్న కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చెప్పారు. తర్వాత అది డిజిటల్ దిశగా మళ్ళింది. తర్వాత డిజిటల్ అంటే పేటీఎం దాదాపు 400% లాభపడింది. చాలా మంది కొంతమంది ఒక పాయింట్ తీసుకొచ్చారు, ఇదే ఆలోచన చేసేటప్పుడు ఆధార్ చెల్లింపులు ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చారో, లేకపోతే భీమ్ యాప్ అవేవో ముందే ఇంప్లిమెంట్ చేసి ఉంటే గనక ప్రభుత్వానికి కొంత ఉపయోగం జరిగి ఉండేది. పేటీఎం లాంటి సంస్థలు ఆ ఒత్తిడి తట్టుకోలేక క్రాష్ అయిపోయే పరిస్థితి నుంచి పక్కకి రావచ్చు. 2 పాయింట్, మొదటి పరిస్థితిని మళ్ళీ వాళ్ళు తీసుకురావడానికి కారణం సమర్థించుకునే అవకాశం మీకు ఎంతవరకు ఉంది? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే November 8 తర్వాత డిమానిటైజేషన్ చేశారో, వారు చెప్పినట్టు 50 రోజుల తర్వాత సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్పారు. దాని తర్వాత కూడా మనం చూసాం 2017 జనవరి నుంచి బ్యాంకుల్లో ఏటీఎంలలో మనం క్యాష్ యాజ్ వెల్ వచ్చింది. మళ్ళీ కామన్ పరిస్థితి ఏర్పడ్డది. మనం ఇంకా ఆంక్షలు ఉన్నాయి ఇంకా ఉన్నా కానీ పరిస్థితి ఆ 50 రోజులు ఉన్న పరిస్థితి లేకుండా రిలీఫ్ అయిన మాట వాస్తవం అంగీకరించాలి. మంచిగానే ఫుల్ ఫ్లెడ్జ్ గా బండి రైలు పట్టాల మీదకి ఎక్కింది. మొన్న లేటెస్ట్ గా ఒక 10 days క్రితం ఆర్బీఐ గవర్నర్ గారు ఇప్పటి వరకు మార్కెట్ లోకి మేము రద్దయిన డబ్బులలో 9,60,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పారు. 9,60,000 కోట్లు మేము రిలీజ్ చేసినాం అన్నప్పుడు అంత డబ్బు ఆల్రెడీ ఉన్నది బ్యాంకులలో. అదే ఈ ఏటీఎంలలో ఏదైతే ఇప్పుడు కొంచెం కొరత ఏర్పడ్డదో కొన్ని బ్యాంకులలో కొన్ని కౌంటర్లలో అన్నిట్లలో ఏం రాలేదు. దీని ఉన్నదానికంటే పెద్ద స్థాయిలో మన వాళ్ళు ప్రచారం చేయడం, ఎందుకంటే లేదు వాస్తవాలు కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇక ఎక్కడ పోతుందండి 9,60,000 కోట్లు ఎక్కడ పోతాయి? బ్యాంకులకు బయట పెట్టమనండి. బ్యాంకులకు రాకుండా ఎడిపోతాయి అమౌంట్. బ్యాంకులకు వచ్చిన తర్వాతనే కదా అయిపోయేది. బ్యాంకులకు రాకుండా డైరెక్ట్ అయితే పో కదా, ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ రావాల్సిందే కదా. కాబట్టి ఎంతసేపు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు దానికి తగ్గట్టు కొంత సోకాళ్ళు సూడో మేధావులు మాట్లాడేది తప్ప ప్రజలు నిజంగా అనుకున్నంత అక్కడ ఏం లేదు. బ్యాంకులు బయట పెట్టాలి, బయట పెట్టాలి. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వము నిన్న అరుంధత్ రాయ్ గారు కూడా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిర్దిష్ట ఎస్బీఐ రావాలని చెప్పి అది April 1 నుంచి ఏదో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ మొన్న ఈ మధ్యన అరుణ్ జైట్లీ గారు చెప్పారు ఆమె మాకు రావాలన్నది. కానీ దాని మీద స్పష్టంగా టైం ఉన్నది, మాట్లాడతారు. అలాంటి ఆంక్షలు ఎందుకంటే ప్రజల్ని అంటే నగదు రహితంగా చేయాలి వీలైనంత వరకు. ప్రజలు అంటే ఎవరైతే ఈ బ్లాక్ మనీ వేసుకుంటున్నారో అధిక ఆదాయం ఉన్న వాళ్ళు భారతదేశంలో నేను చెప్పనియండి, భారతదేశంలో అధిక ఆదాయ వనరులు ఉండి కూడా సరైన ప్రభుత్వ పన్నులు చెల్లించిన వారు వీళ్ళందరినీ పట్టుకునే విధంగానే ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు రావాలి, కొంచెం పేదవారు కొంచెం అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో అది అన్నారు. మన రవి గారు చెప్పినట్టు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. కానీ బ్యాంకు వాళ్ళు కొందరు రకరకాల మనం కూడా వాస్తవం మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా ఈ డిమానిటైజేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు వచ్చాయి, ఏమి లాభం జరిగింది, మీరు అనుకున్న లక్ష్యానికి ఎంతవరకు వెళ్లారు అనేది ఇప్పటిదాకా అధికారికంగా చెప్పిన పరిస్థితి కూడా లేదు కదా. చూడండి అనుమానాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము మేము 10 లక్షల కోట్ల రుణాలు రైతు బడ్జెట్లకు అంటే రుణాలు సంబంధించి పెట్టినాం. ఎందుకు ఏ సంకల్పంతో పెట్టినాం, అంత దృఢంగా ఎందుకు పెట్టాం? బ్యాంకులలో డబ్బు నగదు నిల్వలు ఉన్నాయని కాబట్టి పెట్టాం.
కాబట్టి కొన్ని బ్యాంకులో ఎక్కడో మూలకు పడ్డాయి, పాతపడ్డ డబ్బులన్నీ కూడా వచ్చినాయి, ఇవన్నీ ట్రాన్సాక్షన్ లోకి వచ్చినాయి. సరే, ఏదైనా తాత్కాలికమైనది, దీన్ని కావాలని ఉద్దేశపూర్వక ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఇది చేయడం తప్ప నిజంగా బ్యాంకుల స్టేట్మెంట్లు బయట పెట్టమనండి. ఎవరెవరి రూపంలో రాష్ట్ర ప్రభుత్వాల కింద గానీ ప్రతిపక్షాల కింద గానీ అజమాయిషీలో గానీ పనిచేస్తున్నాయా? బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ డైరెక్షన్ కింద నడిచేటటువంటి సంస్థలు. ఇవాళ మీరు బయటికి రండి, మొత్తం పేపర్ అన్ని రాస్తున్నారు, 4-5 రోజుల నుంచి రాస్తున్నారు. ఇవాళ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లో కూడా డబ్బులు లేవు. మనం సమస్యకి పరిష్కారం మళ్ళీ ఎదురుదాడి చేయటం కాదు, ఉన్నాయా లేవా అనే దాని మీదనే మాట్లాడుతున్నాం. దీని మీద మనం ఇవాళ ఉద్దేశం ప్రకారం ఈ సర్కులేషన్ లోకి వచ్చిన డబ్బు అంతా కూడా మళ్ళీ 2000 నోట్ల రూపంలో బ్లాక్ మనీ కింద దాచేసేసారు. మళ్ళీ సర్కులేషన్ లో ఎవరు దాచుకున్నారు, ఎవరు ఉంటే వాడు దాచుకున్నాడు. దానివల్ల ప్రజలకు అసలు డబ్బు ఎక్కడ ఉండిపోయింది, ఏ లక్ష్యంతో అయితే నల్లధనాన్ని నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ అది కొత్త రూపంలో పోగుపడుతుంది అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు 50 రోజులు అన్నారు, 80 రోజులు, 70 రోజులు అయ్యాక బడ్జెట్ పెట్టారండి. బడ్జెట్ లో కూడా డిమానిటైజేషన్ సంబంధించి ఏం అధ్యాయం ఏం లేదు. దాని ప్రయోజనాలు, ఫలితాలు వాటి మీద ప్రభుత్వం చెప్పింది ఏం లేదు. ప్రధానమంత్రి గారు ఎంత ఒత్తిడి చేసినా అధికారికంగా చెప్పినటువంటిది ఏం లేదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల దగ్గర నుంచి అన్ని లెక్కేసి దీనివల్ల 6.9 తగ్గిపోయింది అని వీళ్ళు చెప్తే కాదు 7% ఉందని కొన్ని లెక్కలు ప్రకటించారు. వాటి మీద అవి తీవ్రంగా ఇది ఎంత ఆత్మరక్షణ, డిఫెన్స్ ప్రభుత్వం వాదనలన్నీ ఆత్మరక్షణ సమర్థన కోసం తప్ప ముందే చేశారు. ఒక్కరోజైనా కానీ ఎందుకు ఏటీఎంలు ఉండాలంటున్నా నేను. ఏటీఎంలు 10 రోజుల పాటు తిరగాల్సిన పరిస్థితి ప్రజలకు ఎందుకు వస్తుంది? ప్రజలు చేసిన పాపం ఏంటి? రెండోది తీసుకుంటే 150 రూపాయలు కట్టాలని ఆంక్షలు పెట్టాలి. బ్యాంకులు మీరు కదా నియంత్రించేది, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కదా. రాహుల్ గాంధీ హెచ్డిఎఫ్సి సిఇఓ కీలకమైన కామెంట్ చేశాడు, ఇది బ్యాంకులు సరైన వసతులు సౌకర్యాలు కావాలంటే చెల్లించాలి, మఠాలు కావాలన్న బ్యాంకులను నిందించడం సరికాదు. ఎందుకంటే బ్యాంకులు లాభసాటిగా లేకపోతే మేము మూసేస్తాము అనేటటువంటి మెడ మీద కత్తి. మీరు పేటిఎం కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతారు ప్రధానమంత్రి గారు. జియో వాడికి కూడా జియో సిమ్ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతారా? మిగతా వాళ్ళంతా చూడో మేధావులు, చూడో దేశభక్తులు, మీరు చూడో దేశభక్తుల. ఇంతవరకు ప్రపంచంలో ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం ప్రతినిధిగా మారిన పరిస్థితి ఎక్కడైనా ఉందండి? ఇప్పుడు పేటిఎం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు ఒకటే అయిన దురవస్థ ఎందుకు ఏర్పడింది? 400 కోట్లు వాళ్ళకి లాభమా? అంటే ప్రజల నుంచి 400 కోట్లు మనం వాళ్ళకి చేర్చాము. ఇంతకుముందు ఇది లేకుండా నడిచింది కదా. కాబట్టి ఇది ఒక పెద్ద, దీనివల్ల మీరు డేటా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు, దీనివల్ల మీరు వినియోగదారులకు సంబంధించిన వివరాలు ఇస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి మీరు అవకాశం చేస్తున్నారు. దేశంలో జనధన్ అకౌంట్ పెట్టిన తర్వాత 11,000 కోట్లు జీడిపికి సంబంధించి భిన్నమైనటువంటి రేటింగ్స్ ఎకనామిక్ సర్వేలోనే, సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేలోనే ఈ సంవత్సరం 6.1 or 2 అనేది వాళ్లే ఒప్పుకున్నారండి. దాన్ని కవరప్ చేసుకోవటం కోసం మరలా దాన్ని ఇంకో రేటింగ్ లాగా బాగానే ఉంది, దీని ప్రభావం ఏమి లేదని, ఆ తర్వాత దాని అసలు లెక్కింపే అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆ విధంగా రావటం జరిగింది. అది అందుకని జీడిపి అనేది అది కొలమానమే కాదు, నెంబర్ 1. నెంబర్ 2, అరుణ్ జైట్లీ అనేక సందర్భాల్లో ఆయన కాన్షియస్ ఒప్పుకోవట్లేదు, దానిలో జరిగిన తప్పుని ఆయన తెలియకుండానే అంగీకరించాడు. చాలాసార్లు దీనికి ఇబ్బందులు ఉన్నాయి, పరిష్కారం అవుతాయి, ఇబ్బందులు ఉన్నాయి. నరేంద్ర మోడీ నోటి నుంచి మాత్రం ఒక్కసారి కూడా ఇది డిమానిటైజేషన్ ఒకటి ప్రసంగం తర్వాత వారు ఎక్కడ డిమానిటైజేషన్ గురించి మాట్లాడినట్టయితే నేను లేదు. అందువల్ల ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ 50 రోజులు పోయినాయి, అన్ని పోయి నెలలు అయిపోయినాయి. డిమానిటైజేషన్ వలన
ఒక్క మంచి ఫలితం ఎవరికన్నా ఉందా? అంటే కరెక్ట్ మీరు నేను విన్నాను, కానీ ఆ స్థాయిలో మొదట్లో వారు ఎందుకు తీసుకుంటున్నాను ఏం చేస్తాను అన్న స్థాయిలో మళ్ళీ మాట్లాడాడు. సో ఇప్పుడు వినియోగదారులు రకరకాల ఇప్పుడు అయ్యే ఎలక్షన్ లా 5 రాష్ట్రాల ఎలక్షన్లలో బీజేపీ అనుకూలంగా వస్తుందని మాట్లాడదాం. ఒక నిమిషం, వినియోగదారులు ఏ స్థాయికి వచ్చారంటే బ్యాంక్ ముందు నుంచి వెళ్తూ బ్యాంక్ కేసు చూస్తే కూడా ఛార్జీలు వేస్తారేమో అనే స్థాయిలో జోక్ గా అయిపోయింది మీరు తీసుకునే చర్యలు. అంటే ఏంది ప్రభుత్వానికి ఏదైతే మంచి పేరు వస్తున్నదో ఈ రాష్ట్రం ఈ దేశంలో దీన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రతిపక్షాలు ఇప్పుడు 50-60 ఏళ్ల నుంచి ఇప్పుడు డబ్బుల్ని దాచుకోవడం, నల్ల రూపంలో దాచుకోవడం బాగా అలవాటు పడారు. ఇప్పుడు కొన్ని డబ్బులు ఇప్పుడు పోయిన డబ్బులు అటే పోయి ఇన్ఫర్మేటర్లలో వీళ్ళందరినీ బయటకు లాగనికే మనం రకరకాల ప్లాన్లు వేస్తున్నాం, రకరకాల ప్రభుత్వం తీసుకుంటున్నది, తీసుకొస్తున్నది. ఒకటేసారి 50 ఏళ్ళలో వచ్చిన అలవాటు ఎట్లా మారిపోతాయి? 50 ఏళ్ళలో వచ్చిన అలవాటు ఇన్ఫర్మేటర్లలో దాచుకునే అలవాటు అంత ఈజీగా పోవు కదా. 9,60,000 కోట్లు మేము వచ్చిన తర్వాత క్యాలిబ్రేషన్ ఏదైతే చేయాలో ఏటీఎం లో ప్రధానమైన 3 సంవత్సరాలు ఉంటే వాటికి చెల్లించాల్సిన డబ్బులు ఇంకా చెల్లించలేదు. సో వాళ్ళ ప్రక్రియ ఆపేస్తుంది, అది కూడా వాస్తవాలు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్. బ్యాక్ టు లైవ్ షో. రవి గారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసే, దాంతోపాటు మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే. అయితే ఇది మొత్తం 7 దశల్లో జరిగింది. మొత్తం అందరి దృష్టి దీని మీదే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అంటే, ఇప్పటికీ కొంతమంది విశ్లేషకులు ఏదో మునిగిపోతున్నప్పుడు దొరికిన ఒక ఆధారంలా పట్టుకున్నారు, కానీ అఖిలేష్ గెలుపు ఇవాళ మీకు చాలా ముఖ్యం, దాంతోనే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది. కరెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమే సొంతంగా అధికారంలోకి వస్తాం అనేటటువంటి ఆశ ఉత్తరప్రదేశ్లో లేదు. కాబట్టి ఎస్పీ పార్టీతోని 100 సీట్లతోనే 103 100 ఉన్నాయి, 100 సీట్లతోనే మేము అలయన్స్ అయ్యాము, అయిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ మామూలుగా ఎగ్జిట్ పోల్స్ కాదు, ఇది కాకుండా కొంతమంది అంచనా ప్రకారం ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు అన్నట్టుగా వచ్చింది. మొత్తానికి ఒక దాంట్లోనేమో బీజేపీకి కొంచెం ఎగ్జిట్ ఉంది, ఇంకో దాంట్లోనేమో ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా రేపు వచ్చేటటువంటి ఎన్నికలు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి మార్పులకు నాంది పలుకుతాయి. గెలిస్తే ఒక రకమైనటువంటి బీజేపీ గెలిస్తే ఒక రకమైనటువంటి పరిపాలన వచ్చే అవకాశం ఉంది, పరిపాలన సంస్కరణలు. ఓడిపోతే ఇంకో రకంగా జరిగేటటువంటి విధానం ఉంది. ఏదైనా మనం 11వ తారీఖునే దీని మీద తెలుసుకోవాలా. మాకు మాకున్నటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి ఎస్పీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది ఒక వార్త యూపీకి సంబంధించి. మణిపూర్ మీ అంచనా అంటే దాదాపు 84% ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. ఆవిడ షర్మిల అంటే ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పనిచేస్తే ఆ షర్మిల పార్టీ పెట్టి ఆమె ఏదో చేస్తుందని చెప్పారు. మరి ఇప్పుడు కసితోనే ఓట్లు వేసినట్టు ఉంది. మన దగ్గర 57, 60 జరుగుతున్నాయి. యూపీలో కూడా యావరేజ్ 62, 57 అట్లా జరిగినాయి కదా. అక్కడ 84 అంటే జనం ఏదో ఒక వ్యూ, ఒకటేదో డ్రైవింగ్ ఫోర్స్ ఆ మైండ్లో ఇది నా ఓటేసి ఇటు పక్క పోవాలంటే ఆ రకంగా ఆలోచించాలంటే మరి అదేదో ఆమె షర్మిల పార్టీకి ఏమన్నా ఉంటుందా లేకపోతే ఇంకో పార్టీలకు ఉంటుందా అనేది చూడాలి. రవి గారు, మీ అంచనా ఏంటి? ఉత్తరప్రదేశ్ మీద రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. సరే, ప్రచారంలో అయితే ఎవరు తగ్గని పరిస్థితి చూసాం. అయితే హంగు రావాల్సిందేనా? అంటే అనిశ్చితంగానే ఉందని చెప్పాల్సి వస్తుంది. మొదట్లో యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకతను అఖిలేష్ ఈ చీలిక ద్వారా అధిగమించాడు, నిలదొక్కున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ తోడు ఇదంతా అనే భావన ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణము ఎస్పీ బీఎస్పీల మధ్యలో ఈ ఓట్ల చీలిక అనేది ఇక్కడ ఒక ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు అంటే గతసారి బీజేపీ కదా 80కి 71 స్థానాలు వచ్చి మోడీ చుట్టూ ఇదంతా మోడీ కేంద్ర ప్రచారం జరిగింది. ఏదైనా మోడీ బాగా తిరిగి ప్రచారం చేసి కొంతవరకు వ్యతిరేకతను అధిగమించే ప్రయత్నం చేసినట్టున్నారు. రెండోది, అంతగా చెప్పండి అంతకంతకు దశలు పెరిగే కొద్దీ బీజేపీ బాహాటంగా ఈ మతతత్వము, అయోధ్య, ఈ విషయాలన్నీ, పాకిస్తాన్, మొత్తం అన్ని అంశాలు వాడు మళ్ళీ తెర మీదకి తెచ్చిపెట్టారు. అంటే 92లో 93లో మనం చూసిన పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇంత చేసినా కానీ ధీమాగా మాకే పూర్తి ఆధిక్యత వస్తుందని చెప్పే పరిస్థితి అయితే ఇప్పటికి కూడా లేదు. మనం చూడాల్సే ఉంటుంది. ఒకవేళ హంగ్ లాంటిది వస్తే కూడా అప్పుడు బీఎస్పీ వైఖరి కూడా చాలా కీలకం అవుతుంది. ఒకటి నిజం, గెలవడం వల్ల
మోడీకి ఇప్పటికిప్పుడు ఏమీ వచ్చేది ఏం లేదు, వచ్చే ఎన్నికలకు కొంత అనుకూలత ఉంటుంది. కానీ ఏం ఓడిపోతే మటుకు మోడీ హవా లేదా మోడీ మంత్రజాలం అన్నది మొన్న డిమానిటైజేషన్ వీటి నేపథ్యంలో తప్పకుండా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం మటుకు ఒకటి ఉంటుంది. బీజేపీకి అది ఒక సవాల్గా మారుతుంది యూపీ ఓడిపోతే. ఒకవేళ ఎస్పీ కూటమి గనక అధికారంలోకి రాగలిగితే కాంగ్రెస్ మరి పుంజుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఓడిపోతే ఇంకా ఇది పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రాంతీయ పార్టీగా ఎస్పీకి సంబంధించిన ప్రభావంగానే ఉంటుంది తప్ప బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అని తప్ప ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాత్మకమైనవి కాదు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బతీ ఆపగలిగామనే ఒక సంతృప్తి. కానీ కాంగ్రెస్ కీలకమైనవి పంజాబ్, ఉత్తరాఖండ్, మీరు ఇందాక చెప్పిన మణిపూర్. ఇప్పుడు పంజాబ్ను గనక ఇప్పుడు వాళ్ళు ఏకపక్షంగా అధికారంలోకి రాలేకపోతే, పంజాబ్లో కూడా తడబడితే, లేదా ఉత్తరాఖండ్లో అన్ని కుట్రల తర్వాత కూడా బీజేపీకి కనుక వాళ్ళు కోల్పోతే మటుకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందిలో పడుతుంది. కాంగ్రెస్ కోలుకొని కాస్త శక్తి పుంజుకుంటున్న వాతావరణం ఎక్కడ లేదు. కాబట్టి ఈ ఎన్నికల దశలో కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అంటే ప్రీమినెంట్ నేషనల్ పార్టీ అంటుంది. బీజేపీ అట్లా ప్రధానమైన జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ఒక నేపథ్యం నెలకొన్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాన్ని కొంతవరకన్నా ఛేదించగలుగుతుందా? వాళ్ళు జూనియర్లుగానో లేదా వాస్తవ పోటీదారులుగానో ఏ విధంగా అయినా సరే అది ఒక సవాల్. ఇప్పుడు అది మనం ఇంకా ఒక రోజే కాబట్టి మనం చూడాల్సి ఉంటుంది. కానీ బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోయిన పరిస్థితి అయితే లేదు. మోడీకి బ్రహ్మరథం పట్టేసి యూపీకి సంబంధించి ఆ గెలుపు మీరు అన్నట్లుగా అది కాంగ్రెస్ అక్కడ జూనియర్ పార్ట్నర్ అయినా సరే దేశంలో మాత్రం కాంగ్రెస్ కి చాలా అవసరం, బీజేపీకి కూడా చాలా అవసరం. కొంత జవసత్వాలు కాదు, దీన్ని బేస్ గా తీసుకుని కేంద్రంలో జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పాటు అవడానికి అదొక ఇన్స్పిరేషన్. కాబట్టి అక్కడ మలుపు తిప్పడానికి ఇవాళ అఖిలేష్ ఎస్పీ అండ్ కాంగ్రెస్ కంబైన్ గెలిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మతత్వ పార్టీని ఎదుర్కోవటం కోసం దాని ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కానీ లేకపోతే ఏపీ కానీ అన్ని రాష్ట్రాల్లో కొత్త పొందికలు రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఈ నరేంద్ర మోడీ గారు ఆయన మీద ఆయనకి ఎక్కువ విశ్వాసం. కానీ మొన్న ఆయన చూసి ఆయనే భయపడిపోయి అంటే ఆయన గెలవలేము ఒక్క తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనే 3 days కంటిన్యూస్ గా ఒక చిన్న స్థాయి లీడర్ లాగా ప్రధానమంత్రి, మీకు తెలుసు కదా ప్రధానమంత్రులు అనేవాడు సహజంగా ఏదో 3-4 మీటింగ్స్ అంతే. ఈ స్థాయిలో కిందకి దిగిపోయి ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. అందులో ఎంత చేసినా సరే నరేంద్ర మోడీ గారు ఆయన స్థాయిని తగ్గించుకుని మాటల్లో కానీ రవి గారు చెప్పినట్లుగా వాళ్ళ ఎజెండాలోనే రామ మందిరం దాని చిన్న సవరణ, అశ్వత్థామ అతకుంజర చట్ట ప్రకారం అని చిన్న సవరణ, రామ మందిరం అనే పేరు పెట్టి మళ్ళా రావాలని, లేకపోతే కబరిస్తాను లేకపోతే శ్మశాన వాటికలు, ఆ విధంగా దిగజారిపోయి అదేవిధంగా ఎతిప్రాసలతో ఆయన గల్లీ లీడర్లు మాట్లాడిన పద్ధతులతో మాట్లాడటం, ఇది మొత్తం మీద దేశ వాతావరణం ఆ ఎన్నికల వల్ల ఆయన ప్రవర్తన వల్ల మాత్రం దేశంలో మాత్రం ఒక హుందాతనానికి లోటు మోడీ రాకపోయింటే కనీసం అసలు బీజేపీ అడ్రస్ కూడా గల్లంతా తుడిచిపెట్టుకుపోయేదని. సో పాపం చాలా తీవ్ర ప్రయత్నం చేశారు నిజంగానే ప్రధాని స్థాయిలో. ఇంతకుముందు ఎవరు ఆ స్థాయిలో తిరగలేదని మాట్లాడుకున్నాం. అంత ఈజీ ఏం కాదు కదా. మిగతా 4 రాష్ట్రాల్లో గెలిచేస్తామని ఎంత చెప్తున్నా మేము 100% అధికారంలో రాబోతున్నాం. ఈ మధ్యన మనం చూస్తే ఈ 2-3 నెలల్లో ఈ వామపక్ష పార్టీలు కానీ సోకాళ్ళు పార్టీలు కానీ ఇవన్నీ ఏం మాట్లాడుతున్నా కానీ జరిగే లోక్సభ ఎలక్షన్లు అది లోకల్ ఎలక్షన్లలో మేము లేని ఒరిస్సాలో కూడా మాకు మారుమూల ప్రాంతాలలో కూడా మేము గెలవడం జరిగింది, మహారాష్ట్రలో గెలవడం జరిగింది, ఈవెన్ పంజాబ్ లో జరిగిన మున్సిపల్ లోకల్ ఎలక్షన్లో కూడా 3 జరిగితే అది కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఆ తీర్పు పునరుద్ధం అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఉత్తరప్రదేశ్లో మేము 100% అధికారం రాబోతున్నాం. సార్ అన్నట్టు సరే వాళ్ళు ఎంతసేపు ఈ భారతీయ జనతా పార్టీని అపోజిషన్ పార్టీ అంటే విమర్శలు చేస్తుంటారు. ప్రచారం చేయకపోతే కూడా చేసిన చేసిన పనులు ఉన్నాయి కాబట్టి చేస్తాం. అది గెలవకపోతే మళ్ళీ అది అయిపోయింది, భారతీయ జనతా పార్టీ అయిపోయింది. ప్రధానమంత్రి ఆయన అక్కడి నుంచి గెలిచిన ఏరియా మీరు ఏమంటారు, అక్కడి నుంచి గెలిచిన ఏరియా, అక్కడి నుంచి ఆయన పార్లమెంట్ ఆయన పార్లమెంట్ లో ఆయన తిరగకపోతే ఆయన దేశానికి ప్రధాని అయినా ఒక ప్రాంతం నుంచి ఎంపీ ఆయన ఉన్న పార్లమెంట్ లో ఆయన తిరగకపోతే ఆ ప్రజలకు టచ్ లోకపోతే ఏమంటారు మీరు? ఎంపీ గెలిచే వరకు గెలిచి ఆయన ఇప్పుడు దేశానికి అవును
దేశానికైనా ఆయన పార్లమెంట్ అంటే ఎక్కడో కాన్ఫిడెన్స్ లోపించే ఆ స్థాయిలో ప్రధాని తిరగాల్సి వచ్చింది. మనిషికి అయితే ప్రతిపక్షాలు భయం ఎంత ఉందండి. విమర్శించినా మేము అంత గట్టిగా అవుతున్నాము. సో ఇప్పుడు ఆ మీరు ప్రజల్లో అధికారంలోకి వస్తారు. నమ్మకాన్ని కూడా నరేష్ అన్నట్టు వెళ్ళిపోతుందిగా. వ్యవస్థాగతంగా బీజేపీ యొక్క డొల్లతనం ఏంటంటే నరేంద్ర మోడీ ఆయన వెనక అమిత్ షా వీళ్ళు తప్పితే అసలు పార్టీకి ఒక పెద్ద సంఘ పరివారం ఇదంతా ఉండేది కదా. ఆ పరిస్థితి అయితే మారినట్టుగా ఇక్కడ ఏం మారలేదండి. ప్రధాని ఒక ఊర్లో ఒక 10 సార్లు మా 10 దగ్గర రోజులు ఉండాల్సి వచ్చినంత పరిస్థితి అంటే ఆయన- బీహార్ లో ప్రధాన సమస్య వచ్చింది. రాష్ట్ర నాయకులు లేరు. యూపీలో కూడా అదే కదా. పార్టీలలో ఆర్గనైజేషన్ యూపీలో కూడా రాష్ట్ర వ్యక్తులు నాయకులు ఇంపార్టెంట్ కాదు. ప్రకటించలేదు. ఆ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులు కొనసాగింది. important కాదు. వారసత్వ రాజకీయాలు ఉండవు. ఏదైతే మన ఇక్కడ మోడీత్వే. సిద్ధాంతం ఇక్కడ కూడా ప్రకారం మోడీత్వే. నచ్చేది ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్గనైజేషన్ కొంచెం వచ్చిన వ్యక్తే మోడీ. అంటే మోడీ ఇప్పుడు ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఆ, బ్యాంక్ ఈ మాట డెవలప్మెంట్ ఎవరన్నా బహిరంగంగా కాబట్టి కాదు కదా, వ్యక్తి పెద్ద పేరు స్థాయి మీద నచ్చేది ఏం నాయకులు కాదండి. మోడీ ఇంపార్టెంట్ కాదు పార్టీ ముఖ్యం అని చెప్పే పరిస్థితి వాళ్ళు ఉందా? నిజంగానే గుండెల మీద చేసుకుని అవును, ఆలోచించుకోవాలి భారతీయ BJP జనతా నాయకులు. పార్టీ సిద్ధాంతమే ముఖ్యము. సిద్ధాంతం ప్రకారంగానే పనిచేస్తుంది. వెంకయ్య చూద్దాం, నాయుడు ఒక గారు రోజులో మనకి చెప్తున్నాడు కదా, తెలిసిపోతుంది కదా. ఆయన మోదీ దేవుడు దైవ దేవదూత. సమానుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ రవి గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి